ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామానికి చింతకుంట్ల శేఖర్ రెడ్డి అలియాస్ వాసు ఆధ్వర్యంలో ఆలమూరు గ్రామానికి చెందిన నీలి సంజీవ్ కుమార్, రంగనాయకులు, రమణయ్య, చాపల హుసేని, చాపల మాబాషా, చాపల భాష, తెలుగు బాలకృష్ణ, తెలుగు వెంకటేశ్వర్లు, దూదేకుల పీరయ్య, ఉప్పు గోపాల్, దూదేకుల దస్తగిరి, కొర్రపాడు చిన్న సుబ్బరాయుడు, గోసా రమణ, బుద్ధాశెట్టి మురళి, నీలి చిన్న సంజీవరాయుడు, ఈడిగ బాల ఉగ్రం మరియు వారి అనుచరవర్గం సుమారు 50 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకులు భార్గవరాములు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలు తట్టుకోలేక 30 ఏళ్లుగా ఎన్నడూ భూమా కుటుంబం గడప తొక్కని వారు కూడా వారికి వారే తండోపతండాలుగా ఈరోజు టీడీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతకుంట శ్రీనివాసరెడ్డి, బద్రి సుధాకర్ రెడ్డి, సింగం భరత్ కుమార్ రెడ్డి, భూమా సంతోష్ తదితర నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు. కుమార్ ఫోన్ చేయకూడదు కరెంట్ ఇప్పుడే సార్ అయిపోయింది. చాలా ఎవరికి వచ్చారన్న కనవాళ్ళు పిలుచుకున్నా ఇక్కడ నిలబడి అందరూ తెలుగుదేశం పార్టీలోకి మమ్మల్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, మా నాయకత్వాన్ని నమ్మి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మేము వస్తేనే బాగుంటుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఒక నమ్మకంతో ఈరోజు భారీ ఎత్తున తాలూకాలు అన్ని చోట్ల కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఆలమూరు గ్రామం నుంచి ఎవరైతే పార్టీ మానారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని ఈరోజు అంతా ఒక కుటుంబం లాగా అనుకొని ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను స్వాగతం పలుకుతూ వాళ్ళకందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సతీష్, రమణయ్య, ఇతరులు వీళ్ళందరూ కూడా పార్టీ మారడం కేవలము మా నాయకత్వం మీద నమ్మకము, పార్టీ మీద నమ్మకంతో రావడం జరిగింది. ఈరోజు గ్రామాలలో నాయకులు రాజకీయంగా ఉండి ప్రజలకి మేలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మాకు నాయకత్వంగా, నాయకులుగా గౌరవం ఉంటుంది, నాయకులుగా మాకు గుర్తింపు ఉంటుంది, ప్రజలకి మంచి చేయొచ్చున్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా పేరు చెప్పుకుని తిరుగుతున్న రౌడీ గూండా ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఎటువంటి అరాచకాలు చేస్తున్నారో, ఎటువంటి ఘోరాలు నేరాలు చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు సొంత కార్యకర్తలే ఇబ్బందులు పడి వాళ్ళ మీద నమ్మకం లేక ఈరోజు మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎన్నడూ కూడా గతంలో నిన్న రుద్రవరంలో కూడా ఎప్పుడు కూడా మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యాక్షన్ టైంలో కూడా ఎప్పుడు కూడా మా గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు మా మీద నమ్మకంతో వస్తున్నారు అంటే
ఒక్కసారి అధికారంలో చేతికి వచ్చిన తర్వాత గంగులోలు ఏ విధంగా వాళ్ళకి అధికారం ఉంటే ఏ విధంగా ప్రజలని కార్యకర్తలని ఏ విధంగా పీడిస్తారనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ దర్జాగా రాజకీయాలు చేయాలన్నా, రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలన్నా, గౌరవం ఉండాలన్నా, నాయకులుగా గౌరవం దక్కాలన్నా, ఆస్తులు కాపాడుకోవాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గట్టిగా నమ్మి మేము కూడా చాలా మంది పార్టీ మారి వస్తామని చాలా మంది చెప్తున్నారు. కానీ మేము కూడా ఆచి చూచి అన్ని తెలుసుకొని ఎవరైతే నాయకత్వంగా ఇక్కడికి వస్తే మేలు జరుగుతుంది, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు. సరైన నాయకులుగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాము. ప్రజలకి మంచి చేయాలనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాము. చాలా మంది క్యూ కట్టిన్నారు, కానీ అందరినీ తీసుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలన్నా, రాజకీయాల్లో విలువలు ఉండాలన్నా, మర్యాదలు ఉండాలన్నా కూడా ఈరోజు ప్రెస్టేజ్ గా గ్రామాలలో చాలా రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రెస్టేజ్ మళ్ళీ కాపాడుకోవాలన్నా కూడా మళ్ళీ మా నాయకత్వం రావాలని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు, యువతకి భవిష్యత్తు ఉంటుంది, రేపొద్దున చదువుకున్న పిల్లలు డ్రగ్స్ తీసుకొని రోడ్డమ్మడి పిచ్చోల్లాగా తిరగకుండా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు తెప్పించే మార్గం చూపిస్తాడని చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ అన్న గారి మీద నమ్మకంతో ఈరోజు అందరూ కూడా పార్టీ మనం మొన్న చూసినాము. ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రంలో గాంజాయి దొరుకుతుంది, ఎప్పుడు లేని విధంగా ఈరోజు యువతకి గాంజా అలవాటు చేస్తుంది ప్రభుత్వము. ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి నడిపిస్తుందో, మద్యం దగ్గరుండి ప్రజలకి తాగిపిస్తుందో, అదే ప్రభుత్వం గాంజాయి కూడా ఇంటింటికి సప్లై చేయాలని ఆలోచనలో ఉన్నారు. గాంజాయి కూడా సరిపోదన్నట్టుగా బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఆ డ్రగ్స్ కూడా పిల్లలకు అలవాటు చేయించి ఎలక్షన్ టైంలో యువతని తప్పుదావ పట్టించాలని చెప్పి ఈ రోజు ఒక కుట్ర జరుగుతుంది. విశాఖపట్నంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటే, ఈజీగా బ్రెజిల్ నుంచి కంటైనర్లు డ్రగ్స్ తీసుకురావచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? 3 రాజధానుల కోసం అనుకున్నారేమో. 3 రాజధానుల కోసం కాదు, డ్రగ్స్ కోసము జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న ప్రజలు, యువత కూడా అందరూ కూడా గమనించండి. పిల్లల భవిష్యత్తు చెడిపోవాలంటే మీరు జగన్ కు ఓటేయండి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మాకు ఓటేయండి. కేవలం చదువుకున్న పిల్లలే కాదు, ఈరోజు గ్రామాలలో అభివృద్ధి చెందాలన్నా, మహిళలకి భద్రత ఉండాలన్నా, రైతులకి భరోసా ఉండాలన్నా, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మీకు పలికే వాళ్ళకి, మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లేయండి. ఆలగడ్డ ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం అంతా కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని కాలు పట్టుకుంటారంట. ఎందుకు అంటే కార్యకర్తలు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి నేను చూసుకుంటాను, నా కొడుకు తప్పైపోయింది, ఇప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారంట. నిజంగా అంటే మీ కొడుకును కంట్రోల్ చేసేంత పవర్ మీకు ఉండింటే ఈ 5 సంవత్సరాలు కొడుకును కంట్రోల్లో పెట్టింటే కార్యకర్తలు పార్టీ మారేవాళ్ళు కాదు, కార్యకర్తలు ఇబ్బందులు పడేవాళ్ళు కాదు. కానీ కొడుకు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నాడు, అధికారం చేతిలో ఉందని చెప్పి సొంత పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పక్క పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ తట్టుకోలేక ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో అందరూ కూడా పార్టీ మారుతున్నారంటే, వర్గాలను కూడా పక్కన పెట్టి ఈ రోజు పార్టీ మారుతున్నారంటే కేవలం మీరు చేసిన రౌడీజం, గూండాయిజము, ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర, ప్రతి ఒక్క ప్రజల దగ్గర మీరు చేయి చాచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మీకు కర్మ పట్టిందని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము.